హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మొదటి రోజు ప్రసాదం కట్ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1/4 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైస్, మిరియాలు 1 టేబుల్ స్పూన్. వాష్ చేసి 30 మినిట్స్ సోక్ చేయాలి. టైం ఉంటే సోక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. డ్రై పాన్ తీసుకొని 2 స్పూన్స్ గీ యాడ్ చేసి కొంచెం డ్రై రోస్ట్ చేస్తే బాగుంటుంది. అంటిల్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా 6 to 7 కప్స్ అయితే వాటర్ యాడ్ చేయాలి. మనం ఏ కప్ తో రైస్ తీసుకున్నామో ఆ కప్ తో అయితే కొలతమాట. 1 స్పూన్ సాల్ట్, టర్మరిక్, కొంచెం మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. 4 to 5 విజిల్స్ అయితే కుక్కర్ లో అయితే మెత్తగా అయిపోతుంది. బాయిల్ అవనిచ్చి నార్మల్ గా అయితే స్మాష్ అయిపోవాలన్నమాట. రైస్ కొంచెం మెత్తగా అవ్వాలి. పోపుకి కావాల్సిన పదార్థాలు వీడియోలో చూపిస్తున్నవి. ఒక డ్రై పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ గీ, 1 స్పూన్ ఆయిల్, మొత్తం గీతో కూడా పోపు పెట్టుకున్న చాలా బాగుంటుంది. 1/2 ఇంచ్ జింజర్, క్యూమిన్ సీడ్స్, క్యాష్యూ, గ్రీన్ చిల్లీ, డ్రై చిల్లీ, కర్రీ లీవ్స్, క్యాష్యూ అయితే హింగ్ అయితే యాడ్ చేశాను. కొంచెం ఫ్రై అవనిచ్చి డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది. ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాల్ అండ్ రైస్ ని కూడా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పోపులోకి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే 2 మినిట్స్ ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి అయితే పడుతుంది. పోపు ఫ్లేవర్ అంతా కూడా 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎవరికైనా కొంచెం లిక్విడ్ గా కావాలంటే పలుచగా అయితే దించేసుకోవచ్చు. కొంచెం ఇలాగా అయితే సరిపోతుంది మా ఇంట్లో వాళ్ళకి. అందుకే నేను ఈ కన్సిస్టెన్సీలో అయితే దించేసాను. కట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ, వేడివేడిగా తింటే రుచి చాలా బాగుంటుంది. నవరాత్రిలో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంగా అయితే పూజిస్తున్నాము. ప్రసాదము కట్ పొంగల్ అయితే చేసి దేవుడికి అయితే నైవేద్యంగా అయితే పెట్టాను. అమ్మ దయ ఉంటే మనం ఏదైనా సాధిస్తాము. మనం చేసే ప్రతి పనులలో ధైర్యం, శాంతి, సంతోషం అన్ని కలగజేయాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.